హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎడిటోరియల్ వొకాబులరీ సెషన్ ఫ్రమ్ ద హిందూ. మీ అందరికీ తెలుసు ఎస్ఎస్సికి నోటిఫికేషన్ పడింది. 7,500 పైగా వేకెన్సీస్ పడ్డాయి. టియర్ 1 అండ్ టియర్ 2కి కలిపి ఫుల్ సిలబస్ కవరేజ్తో మన ఎస్ఎస్సి ఇన్ఫినిటీలో మీరు జాయిన్ కావచ్చు. ఎన్సీఆర్టీ జిఎస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయిపోయింది. టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయింది. కేవలం 7,000 రూపాయల ఫీజుకి మనం అందిస్తున్నాం విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. 15th ఏప్రిల్ లోపు వస్తే మాత్రమే ఈ ఫీజు, లేకపోతే 7-10,000 అయిపోతుంది. మళ్ళీ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ అవర్ వెబ్సైట్, డైరెక్ట్గా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే కావాలంటే యూ కెన్ జాయిన్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. జస్ట్ 3,000 రూపాయలకే ప్రతిరోజు హిందూ పేపర్ నుంచి వొకాబులరీ 30 minutes పాటు క్లాస్లో చెప్తాను. 30 minutes పాటు అనదర్ 30 minutes డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన మోడల్స్ అన్నీ కవర్ చేస్తాను. సో తద్వారా మీకు వొకాబులరీ ఎన్హాన్స్ అవుతుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు సంసిద్ధం అవుతారు. ఈ రోజు నుంచి ఎడిటోరియల్ పేజ్లో వస్తున్న వొకాబులరీ అంతా నేను కవర్ చేస్తాను. మీరు డకటకా నోట్ చేసేసుకోండి. ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తాను. చూడండి ఒకసారి. ఫస్ట్ వర్డ్ ఇవాళ మనం చూడబోయేది ఇక్కడ కనిపిస్తుంది, డ్రాకోనియన్. డ్రాకోనియన్ రూల్స్ అని చెప్పి రాశారు. డ్రాకోనియన్ అంటే సివియర్లీ హార్ష్ అని, స్ట్రిక్ట్ అని, బాగా స్ట్రిక్ట్గా హార్ష్గా ఉండే రూల్స్ని, చట్టాలని డ్రాకోనియన్ రూల్స్ అని చెప్పి అంటాం. ఇప్పుడు నువ్వు 5 నిమిషాలు లేట్గా వచ్చావు అని చెప్పి నీకు కాల్ ఎరగొట్టేశారు అనుకోండి, అదొక డ్రాకోనియన్ రూల్. సిగ్నల్ జంప్ చేసావు కదని 10,000 రూపాయలు ఫైన్ కట్టమన్నారు అనుకోండి, చాలా స్ట్రిక్ట్, చాలా సివియర్గా ఉన్న, హార్ష్గా ఉన్న రూల్స్ అని అర్థం అనమాట. అట్లాంటి వాటి డ్రాకోనియన్ రూల్స్ అని అంటాం. తర్వాత అమెండ్మెంట్. అమెండ్మెంట్ అంటే సవరణ. అంటే ఏంటమ్మా? సవరణ. ఓకే. అమౌంట్ టు అని రాశారు ఇక్కడ. అమౌంట్ టు అంటే బీ ఈక్వివలెంట్ టు, అంటే దేనికది సమానం. ఓకేనా? దేనికది సమానం అంటే ఇక్కడ ఏంటి దీని అర్థం? న్యూ అమెండ్మెంట్ రూల్స్ ఆన్ ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అమౌంట్ టు సెన్సార్షిప్. అమెండ్మెంట్ అంటే సవరణ. కొన్ని రూల్స్లో సవరణ చేసి కొత్త రూల్స్ తీసుకొచ్చారు. దేని మీద? ఆన్ ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్. ఇంటర్మీడియరీ అంటే అర్థం ఏంటి? ఇద్దరిని కలిపేది. ఇప్పుడు నేను ఎడిటోరియల్ చెప్తున్నాను, మీరు వింటున్నారు. మన ఇద్దరిని కలుపుతోంది ఏంటి? యూట్యూబ్. ఆ యూట్యూబ్ అనేది ఇంటర్మీడియరీ. మీరు ఫేస్బుక్లో ఒక మెసేజ్ పెట్టారు, ఎవరో చూశారు, మధ్యలో ఉన్నదేంటి? ఫేస్బుక్ ఈజ్ ఇంటర్మీడియరీ. ఈ ఇంటర్మీడియరీస్ అంటే మధ్యలో ఉండేవన్నమాట. వాటి విషయంలో కొన్ని రూల్స్ అవి తీసుకొచ్చారు. ఈ కొత్త రూల్స్ అనేవి అమౌంట్ టు అంటే బి ఈక్వివలెంట్. అవి దేనికి సమానం? సెన్సార్షిప్కి సమానం. సెన్సార్షిప్ అంటే తెలుసు కదా, ఇది ఉండకూడదు, అది ఉండకూడదు అని కట్ చేయడం. సినిమాల్లో చూస్తే ఈ సీన్లు కట్ చేయండి, ఆ సీన్లు కట్ చేయండి, వల్గారిటీ, అబ్సినిటీ లేకుండా కట్ చేస్తూ ఉంటారు. సెన్సార్షిప్ అంటే పలానా ఉండకూడదు, పలానా ఉండాలి అని చెప్పేసి రెగ్యులేట్ చేయడం అనమాట. సినిమాలో మీరు చూస్తారు యూ బై ఏ సర్టిఫికెట్, క్లీన్ యూ సర్టిఫికెట్ అని ఇస్తూ ఉంటారు. అలాగే మీడియా విషయంలో కూడా ఏ కంటెంట్ ఉండాలి, ఏ కంటెంట్ ఉండకూడదు అని చెప్పి ప్రభుత్వం తీసుకున్న కొత్త రూల్స్ సెన్సార్ చేస్తున్నాయి అనే మీనింగ్ మనకు అక్కడ వస్తుందన్నమాట. ఇక్కడ ఈ వర్డ్ చూడండి, విత్ ద అడ్వెంట్. అడ్వెంట్ అంటే అరైవల్, రాక. సోషల్ మీడియా రాకతో, విత్ ద అడ్వెంట్ ఆఫ్ సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా రాకతో అని మీనింగ్ అనమాట. అన్ఫెటర్డ్ అంటే అన్రిస్ట్రైన్డ్ అంటే ఎటువంటి కంట్రోల్ లేకుండా, ఎటువంటి రెస్ట్రిక్షన్ లేకుండా, అన్రెస్ట్రిక్టెడ్ యూజర్ జనరేటెడ్ కంటెంట్. అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందంటే మనకి రెస్ట్రిక్షన్స్ లేకుండా యూజర్సే కంటెంట్ జనరేట్ చేసి అప్లోడ్ చేయగలుగుతున్నారు. సోషల్ మీడియా రాకముందు అంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేకముందు మనం కంటెంట్ జనరేట్ చేసినా అది షేర్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్ ఉండేది కాదు. సో ఇప్పుడు ఇవన్నీ ప్లాట్ఫామ్స్కి ఉపయోగపడుతున్నాయి. నేను మీకు టీచింగ్ చేయగలుగుతున్నాను, ఒకరు పాట పాడి చేయగలుగుతున్నారు, ఒకరు వంట వీడియో చేస్తున్నారు, ఒకరు ట్రావెలాగ్ చేస్తున్నారు. వీటిని ప్లాట్ఫామ్గా ఉపయోగించుకొని యూజర్ కంటెంట్ క్రియేట్ చేసి, దీనికి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయో? నో రెస్ట్రిక్షన్స్. అన్ఫెటర్డ్ అంటే అన్రెస్ట్రిక్టెడ్ అని అర్థం అనమాట. సో ఇక్కడ చూడండి, గ్రొటెస్క్ ఫామ్. గ్రొటెస్క్ అంటే అన్ప్లెజెంట్, హైలీ అన్ప్లెజెంట్ అని అర్థం. అంటే వికృత రూపం దాల్చింది అంటారు చూడండి తెలుగులో. వికృత రూపం దాల్చింది, గ్రొటెస్క్ ఫామ్ టేకప్ చేసింది. అంటే మామూలుగా స్టార్ట్ అయింది, అది మిస్ఇన్ఫర్మేషన్తో, ఈ సోషల్ మీడియాను ఉపయోగించి తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ అది చాలా వికృత రూపం దాల్చింది అని చెప్పి మనం అంటూ ఉంటాం. అలాగే ఇక్కడ ఎక్స్ప్రెస్ మెజర్స్ అని చెప్పారు. మెజర్స్ అంటే చర్యలు అని అర్థం. ఎక్స్ప్రెస్ అంటే క్లియర్లీ స్టేటెడ్. మామూలుగా ఎక్స్ప్రెస్ అంటే మనకి ఫాస్ట్గా అనే మీనింగ్ వస్తుంది. మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాం, వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ అంటాం, ఆ మీనింగ్ ఉంది. కానీ ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే మెజర్స్ అనే నౌన్ని ఇది మోడిఫై చేసే అడ్జెక్టివ్. ఎక్స్ప్రెస్ అంటే మీనింగ్ అంటే క్లియర్లీ స్టేటెడ్, క్లియర్గా చెప్పబడిన. మెజర్స్ అంటే చర్యలు అని అర్థం. కర్బ్ అంటే నియంత్రించడం, కంట్రోల్ చేయడం. మిస్ఇన్ఫర్మేషన్ని, తప్పుడు ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేయడానికి క్లియర్గా చెప్పబడ్డ చర్యలు అనేవి మస్ట్, అవి ఉండాలి అని అర్థం అనమాట ఓవరాల్గా.
నెక్స్ట్ కొంచెం టఫ్ వర్డ్సే చెప్తాను మీకు. ఫుల్ ఎడిటోరియల్ కోసం నా ఎడిటోరియల్ అనాలిసిస్ చూడండి. ఇందులో ఐ విల్ ఫోకస్ మోర్ ఆన్ ది వొకాబులరీ పార్ట్. ఇక్కడ చూడండి, మిస్లీడింగ్ అంటే తప్పుదారి పట్టించే, మిస్లీడింగ్ ఆన్లైన్ కంటెంట్, తప్పుదారి పట్టించే, తప్పుడు ఇన్ఫర్మేషన్తో మనల్ని తప్పుదారి పట్టించే కంటెంట్ మనకి స్ప్రెడ్ అవుతుంటుంది అప్పుడప్పుడు. ఓకేనా, రైట్. ఇక్కడ సేఫ్ హార్బర్ అనే పదాన్ని వాడారు. సేఫ్ హార్బర్ అనేది టెక్నికల్ వర్డ్. సో ఇది అంటే సేఫ్ హార్బర్ ప్రావిజన్ ఈజ్ ఏ ప్రావిజన్ విచ్ ఆఫర్స్ యూ ఇమ్యూనిటీ అంటే ప్రొటెక్షన్. అంటే యూట్యూబ్లో ఎవడో తప్పుడు కంటెంట్ పెట్టాడు కదని చెప్పి యూట్యూబ్ పైన శిక్ష పడదు, వాళ్ళకి కేసు బుక్ చేయరు. ఎందుకు బుక్ చేయరంటే వాళ్ళకి సేఫ్ హార్బర్ ప్రావిజన్ వాళ్ళని ప్రొటెక్షన్ ఇస్తుంది. వాళ్ళకి తెలియదు కదా పెట్టినప్పుడు, తర్వాత మీరు హైలైట్ చేస్తే యూట్యూబ్ వాడు రిమూవ్ చేస్తాడు. కానీ ఎవడో ఏదో పెట్టాడు కదని చెప్పి యూట్యూబ్ని మీరు మూసేశారనుకోండి, కేసు పెట్టారనుకోండి, మరి అది రన్ చేయలేరు. అలాంటి వాళ్ళకి ఇచ్చే ఆ ప్రొటెక్షన్నే మనం సేఫ్ హార్బర్ ప్రావిజన్ అని చెప్పి అంటాం. ఇక్కడ లయబిలిటీ అంటే ఇక్కడ మీనింగ్ పెనాల్టీ అని చెప్పి, అంటే థర్డ్ పార్టీస్ వాళ్ళ వెబ్సైట్స్ మీద పోస్ట్ చేసే కంటెంట్కి వీళ్ళని పెనలైజ్ చేయకూడదు అనే సెన్స్లో అక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, ఎల్యూసిడేట్ అంటే క్లియర్లీ ఎక్స్ప్లెయిన్, ఒక విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. అమెండ్మెంట్స్ అంటే సవరణలు, ఆల్రెడీ మీకు చెప్పాను. వర్డిక్ట్ అంటే తీర్పు, శ్రేయా సింగల్ అండ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ తీర్పులు అని అర్థం. ఇక్కడ ఇంకొక ఎక్స్ప్రెషన్ వచ్చింది, వెరీ ఇంపార్టెంట్, రన్ ఎఫౌల్ ఆఫ్. ఇది రాసుకోవాలి మీరు, రన్ ఎఫౌల్ ఆఫ్ సంథింగ్. రన్ ఎఫౌల్ ఆఫ్ సంథింగ్ అంటే అర్థం ఏంటమ్మా, ఈ పక్కదాన్ని ఫాలో అవ్వకపోవడం, అంటే ఒక చట్టాన్ని ఉల్లంఘించడం, రూల్స్ని బ్రేక్ చేయడం. రన్ ఎఫౌల్ ఆఫ్ లా అని రాశారనుకోండి, ఈ లాని మీరు బ్రేక్ చేశారని, దానికి ఎగ్నెస్ట్గా వెళ్ళారని. ఇక్కడ ఏం రాశారు, రన్ ఎఫౌల్ ఆఫ్ శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని రాశారు. అంటే ఆ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన దానికి విరుద్ధంగా ఈ రూల్స్ అనేవి ఉన్నాయి అని అర్థం. రన్ ఎఫౌల్ ఆఫ్ సంథింగ్ అంటే అర్థం ఏంటమ్మా, బ్లాక్, అది నాట్ ఫాలో సంథింగ్, నాట్ ఫాలో దట్ సంథింగ్. ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఫాలో అవ్వట్లేదు ఈ రూల్స్, దాన్ని బ్రేక్ చేస్తున్నాయి, దాన్ని వైలేట్ చేస్తున్నాయి, వాటిని ఉల్లంఘిస్తున్నాయి అనే మీనింగ్ మనకు వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఇక్కడ ఓవర్సైట్ అనే పదం వచ్చింది చూడండి. ఓవర్సైట్ అంటే పర్యవేక్షణ, జుడిషియల్ ఓవర్సైట్ అంటే జుడిషియరీ పర్యవేక్షణ అనే మీనింగ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ అలా కొంచెం కిందకి వెళ్తూ ఉంటే ఇంకా టఫ్ వర్డ్స్ ఏమైనా ఉంటే వాటిని హైలైట్ చేసుకుంటూ వెళ్తాం. చూడండి, కంప్లై అంటే ఫాలో అవ్వడం, విత్ సెవరల్ హ్యావింగ్ టు కంప్లై విత్ ద రూల్స్ అంటే రూల్స్ని ఖచ్చితంగా అడ్హియర్ అవ్వడం, ఫాలో అవ్వడం, కంప్లయన్స్ అంటాం. కంప్లయన్స్ అంటే రూల్ ప్రకారం నడుచుకోవడం, కంప్లయన్స్ టు నామ్స్ ప్రకారం వెళ్ళడం. కంప్లైకి ఆపోజిట్ డిఫై. కంప్లై అంటే రూల్స్ ప్రకారం వెళ్ళడం, డిఫై అంటే రిఫ్యూజ్ టు ఒబే చేయడానికి ఇష్టపడకపోవడం, చెప్పింది చేయకపోవడం, ఎందుకు నేను ఫాలో అవ్వాలి, మీ రూల్స్ ఎందుకు మేము ఫాలో అవ్వాలని ఉల్లంఘించామనుకో ఎదురు తిరగడానికి డిఫై అంటాం. అలా అన్నమాట. కంటెస్ట్ అంటే పోటీ చేయడం. కోర్టులో చూడండి, ట్విట్టర్ లాంటి వాళ్ళు కోర్టులో కంటెస్ట్ చేశారు, పోటీ ఇన్ ద సెన్స్ ఛాలెంజ్ చేశారు. అంటే ప్రభుత్వం చెప్పింది వెంటనే తీసేయమని చెప్తోంది, ఎందుకు తీసేయాలి మేము అని చెప్పేసి ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి కదా అని చెప్పేసి కోర్టులో ట్విట్టర్ ఛాలెంజ్ చేసింది, కంటెస్ట్ చేసింది. అంటే ప్రభుత్వ వాదనని వ్యతిరేకిస్తూ కోర్టుపైకి వెళ్ళింది. ఇమ్యూనిటీ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇమ్యూనిటీ అంటే ప్రొటెక్షన్. బై థ్రెటనింగ్ టు రిమూవ్ ఎ ప్లాట్ఫామ్స్ ఇమ్యూనిటీ, ప్లాట్ఫామ్కి ఉన్న ఇమ్యూనిటీని, ప్రొటెక్షన్ని రిమూవ్ చేస్తానని చెప్పి ప్రభుత్వం థ్రెటన్ చేసింది, అంటే భయపెట్టింది. ఇమ్యూనిటీ ఫర్ కంటెంట్ దట్ ఈస్ ఫ్లాగ్డ్ బై ఏ గవర్నమెంట్ యూనిట్ ఫ్లాగ్ చేయడం అంటే హైలైట్ చేయడం, ఇలా అండర్లైన్ చేయడం, హైలైట్ చేయడం. విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అది తప్పుడు ఇన్ఫర్మేషన్ అని ప్రభుత్వం అపాయింట్ చేసిన ఫ్యాక్ట్ చెక్ బాడీ హైలైట్ చేస్తే ఇమీడియట్గా ఆ ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ వాళ్ళు ఏం చేయాలి, ప్రభుత్వం అపాయింట్ చేసిన ఫ్యాక్ట్ చెక్ బాడీ అది తప్పు అని చెప్తే వారిని రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేయకపోతే మీకు సేఫ్ హార్బర్ ప్రావిజన్లో ఉన్న ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, ఇమ్యూనిటీ ఏంటి, ప్రొటెక్షన్, ఆ ప్రొటెక్షన్ పోతుంది అని ప్రభుత్వం బెదిరించింది. థ్రెటనింగ్ టు రిమూవ్ అంటే మీనింగ్ అది. చూడండి, చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే హారిఫైయింగ్ ఎఫెక్ట్, ఫ్రైటనింగ్ ఎఫెక్ట్ అంటే భయపెట్టడం. దేనిపైన ఆన్ ది రైట్ టు స్పీచ్ ఎక్స్ప్రెషన్. ఇట్లా భయపెట్టడం ద్వారా రైట్ టు స్పీచ్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది బెదిరింపుకి గురవుతున్నట్టు. వాటిపైన ఇప్పుడు ఏదన్నా మాట్లాడాలి, ఏదన్నా చెప్పాలి అనుకుంటే అమ్మో ప్రభుత్వం ఏం చేసేస్తుందో అన్న భయాలు వచ్చేస్తాయి. చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే మీనింగ్ అది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ రెండు ఎక్స్ప్రెషన్ చూడండి. టు కీప్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆన్ ఇట్స్ టోస్. టు కీప్
సమ్వన్ ఆన్ వన్స్ టోస్ అని రాసామనుకోండి, అంటే టు కీప్ దమ్ అలర్ట్, రిలాక్స్ అయిపోవడానికి లేదు, టు కీప్ దమ్ అలర్ట్ అని మీనింగ్, అలర్ట్గా ఉంచడం. ఎందుకంటే ప్రభుత్వం ఏ తప్పు చేసినా మీడియా క్వశ్చన్ చేస్తుంది అన్న భయం కల్పించడం, వాళ్ళని అలర్ట్గా ఉంచడం అని అర్థం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ ఉంచండి, టు స్పీక్ ట్రూత్ టు పవర్. టు స్పీక్ ట్రూత్ టు పవర్ అంటే అర్థం ఏంటి? స్టాండింగ్ అప్ ఫర్ వాట్ ఈజ్ రైట్, ఏది కరెక్ట్ అయితే దానికోసం నిలబడడం, నిజాన్ని నిర్భయంగా చెప్పడం, ప్రభుత్వానికి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, కుండ బద్దలు కొట్టడం, భయపడకుండా ప్రభుత్వం ఏం చేస్తుందో అన్న భయం పెట్టుకోకుండా మీరు తప్పు చేస్తే తప్పు చేస్తున్నారని నిర్భయంగా చెప్పడం అనేది జర్నలిజం యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. జర్నలిస్టులు భయపడిపోతే లేదా ప్రభుత్వంతో చేతులు కలిపేస్తే అక్కడ నిజమైన డెమోక్రసీ అనేది ఉండదు. జర్నలిజం యొక్క సేలియంట్ నాన్ నెగోషియబుల్ దాంట్లో బేరసారాలు లేవు. నెగోషియేట్ చేయడం అంటే బేరసారాలు, డిస్కషన్కి ఆస్కారం లేదు. ఖచ్చితంగా జర్నలిజం హ్యాస్ టు స్టాండ్ ఫర్ ట్రూత్ అండ్ సేలియంట్ అంటే ఇంపార్టెంట్ రోల్ అది మీడియా తీసుకోవాల్సిన వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇంకా చూడండి, కెప్ట్ ఎట్ ఆర్మ్స్ లెంత్ అంటే సఫిషియంట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. ఇఫ్ యూ కీప్ సమ్వన్ ఎట్ ఆర్మ్స్ లెంత్ అంటే వాళ్ళకి నీకు మధ్య సఫిషియంట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసావు అంటే ఇక్కడ మీడియాకి ప్రభుత్వానికి మధ్యలో ఆర్మ్స్ లెంత్ ఉండాలి. అంటే ఇద్దరూ టూ క్లోజ్ అయిపోకూడదు. మీడియా ప్రభుత్వంతో టూ ఫ్రెండ్లీ అయిపోతే ప్రభుత్వానికి అనుకూలమైన వార్తలు వడ్డీ వారిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు అలాగే ఉంది, అలా ఉండకూడదు. మీడియా అండ్ గవర్నమెంట్ హ్యావ్ టు ఫాలో ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్. దే హ్యావ్ టు మెయింటైన్ సఫిషియంట్ డిస్టెన్స్ బిట్వీన్ దమ్. అలా మెయింటైన్ చేసినప్పుడే మీడియాకి ఎనఫ్ ఫ్రీడమ్ ఉంటుంది ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయాలన్నా. సో ఆర్మ్స్ లెంత్ మెయింటైన్ చెయ్యాలి అని అర్థం. ఆర్బిటర్ అంటే ఎవరు? ఆర్బిట్రేషన్ చేసేవాళ్ళు, తప్పేదో ఒప్పేదో తీర్పు ఇచ్చేవాళ్ళని మనం ఆర్బిటర్ అంటాం. అంటే ఏది ఫేక్ న్యూస్ ఏది కాదు అనేది ప్రభుత్వమే సెటిల్ చేసేయడం, ప్రభుత్వమే ఆర్బిటర్ అయిపోతుంది, ఏది ఫేక్ న్యూస్ ఏది కాదు అన్నట్టు అనమాట. సో ఇదంతా దేనికి దారితీస్తుంది? ఇట్ విల్ బి ఈక్వివలెంట్ టు డ్రాకోనియన్ చెప్పాను, సివియర్లీ హార్ష్ సెన్సార్షిప్. ఇది వద్దు అదొద్దని కట్ చేసే పరిస్థితికి అది దారితీస్తుంది అని అర్థం. సో ఇలా ఒకాబులరీ మీరు ఎడిటోరియల్ నుంచి చాలా డిఫికల్ట్ వర్డ్స్, ఇంట్రెస్టింగ్ వర్డ్స్ మీరు నేర్చుకోవచ్చు, కాంటెక్చువల్గా నేర్చుకోవచ్చు. నా ఎడిటోరియల్ అనాలిసిస్ వినండి, ఇది ఒకసారి మళ్ళీ మీకు రివిజన్ లాగా అయిపోతుంది. ఓన్లీ ఒకాబులరీయే కావాలి అనుకునే బ్యాంక్ ఎస్ఎస్సీ ఆస్పిరెంట్స్ మీరు డైరెక్ట్గా ఇది చూడవచ్చు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మీరు లైవ్ క్లాస్లో ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు. ఇక్కడ 10 నిమిషాల్లో నేను చాలా ఒక 20 వర్డ్స్ వరకు చెప్పుకుంటాను. లైవ్ క్లాస్లో వీ కవర్ అనదర్ 30 minutes ఆఫ్ క్వాలిటీ వొకాబులరీ అండ్ మనం లైవ్లో ఇంటరాక్షన్ కూడా జరుగుతుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీతో తెలుగులో అర్థమయ్యేలాగా లైవ్ క్లాస్ 7 o'clock ప్రతిరోజు మనం డీల్ చేస్తున్నాం. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు, యూజ్ చేసుకోండి. 15th April లోపు అయితే 3,000 కట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సీ యూ కెన్ గో ఫర్ ఎస్ఎస్సీ ఇన్ఫినిటీ బై పేయింగ్ 7,000. దాంట్లో ఇంగ్లీష్ అనేది ఇంక్లూడ్ అవుతుంది మీకు. దట్స్ ఇట్, టేక్ కేర్, బై.